ఆదోని కోర్టు సంచలన తీర్పు. అప్పటి ఆదోని 2 టౌన్ సీఐ శ్రీధర్ చాకచక్యం. 8 మందికి 3 ఏళ్ల జైలు. ఆదోని సబ్ జైల్ ఫేక్ వారెంట్ కేసులో చారిత్రాత్మక తీర్పు. 8 మందికి 3 ఏళ్ల జైలు శిక్ష. వివరాలు వెల్లడించిన ఆదోని 2 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి. ఇక వివరాలకు వెళితే ఆదోనిపట్నంలో సుమారు 13 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఫేక్ వారెంట్ జైలు పరారీ కేసులో ఈ రోజు న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి 3 ఏళ్ల జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ ఆదోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. అసలేం జరిగింది? 2013వ సంవత్సరంలో జగపతి మహేష్ అలియాస్ నాని అనే వ్యక్తి చీటింగ్ కేసులో ఆదోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో సినిమా ఫక్కీలో ప్లాన్ చేసిన ముద్దాయి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఒక నకిలీ వారెంట్ను సృష్టించాడు. ఈ కుట్రలో ఆత్మకూరుకు చెందిన కోర్టు క్లర్క్ మధుసూదన్ మరియు మాధవరంలో కానిస్టేబుల్గా అప్పుడు విధులు నిర్వహిస్తున్న రఘునాథ్ సహకరించడం గమనార్హం. వారి సాయంతో తప్పుడు పత్రాలు సమర్పించి జైలు నుండి నాని తప్పించుకుపోయాడు. దీనిపై ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పటికి సబ్ జైలర్ ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన సీఐ శ్రీధర్ తన చాకచక్యాన్ని ప్రదర్శించి కేసును తనదైన శైలిలో విచారణ చేపట్టారు. సబ్ జైలర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆదోని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీధర్ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడు ఎలా తప్పించుకున్నాడు, ఈ కుట్రలో ఎవరు సహకరించారు అనే కోణంలో లోతైన విచారణ జరిపి సాంకేతిక ఆధారాలతో సహా నిందితులందరినీ పట్టుకున్నారు. సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో సీఐ శ్రీధర్ కీలక పాత్ర పోషించారు. నేటి తీర్పు. దీర్ఘకాలం పాటు సాగిన ఈ విచారణలో నేరం రుజువు కావడంతో గౌరవ మెజిస్ట్రేట్ గారు 8 మంది ముద్దాయిలకు కఠిన శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 8 మందిలో ఒక ముద్దాయి చనిపోవటం జరిగిందని, మిగతా 7 బ్రతికి ఉన్నారని ఆదోని 2 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదోని టైమ్స్ న్యూస్ కు తెలిపారు. వ్యవస్థను తప్పుదోవ పట్టించి జైలు నుండి తప్పించుకోవాలని చూస్తే చట్టం ఊరుకోదని ఈ తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైంది. 3 ఏళ్లు జైలు శిక్ష పడిన 8 మంది ముద్దాయిలు వీరే: A1 జగపతి మహేష్, A2 సంతరాజు, A3 కోర్టు క్లర్క్ మధుసూదన్, A4 ముల్లా కాజా, A5 సుంకిరెడ్డి, A6 హనుమంతు ప్రస్తుతం లేరు, చనిపోయారు, A7 కృష్ణ, A8 పోలీస్ కానిస్టేబుల్ రఘునాథ్. నమస్కారం అండి. ఈరోజు మన ఆదోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు ఒక కేసులో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే మనకు 17/7/2013 ఆదోని సబ్ జైలు నుంచి ఈ జగపతి మహేష్ అలియాస్ నాని అనేటువంటి ఎమ్మిగనూరు టౌన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉండి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. ఈ వ్యక్తిని ఒక కేసు లేనటువంటి ఒక ఆత్మకూరు పిఎస్ నుంచి ఫేక్ వారెంట్ని ఒకటి రెడీ చేసుకొని జైలు నుంచి తప్పించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మధుసూదన్ అనేటువంటి ఆత్మకూరు కోర్టు ఎంప్లాయీ క్లర్క్ ఎవరైతే ఉన్నారో ఈయన సహకారంతో, అలాగే రఘునాథ్ అనేటువంటి పోలీస్ కానిస్టేబుల్ మాధవరం పోలీస్ స్టేషన్లో అప్పుడు పనిచేస్తుండేవాడు, ఈయన సహకారంతో ఈ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు A1 జగపతి మహేష్, శాంతరాజు A2, మధుసూదన్ కోర్టు క్లర్క్ A3, ముల్లా కాజా ఎమ్మిగనూరు టౌన్ ఇతంది A4 గాను, A5 సుంకిరెడ్డి, అలాగే A6 హనుమంతు ప్రస్తుతానికి చనిపోయి ఉన్నాడు, A7 కృష్ణ, అలాగే రఘునాథ్ A8. ఈ 8 మంది మీద ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గంపల రత్నం అనేటువంటి ఈ యొక్క డిప్యూటీ జైలరు ఆదోని సబ్ జైల్ సూపరింటెండెంట్ గారితో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి శ్రీధర్ ఇన్స్పెక్టర్ ఆదోని 2 టౌన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే గౌరవ కోర్టు ఈరోజు ఈ వ్యక్తులందరికీ కూడా, ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా 8 మందికి, అంటే 7 మంది ఉన్నారు, ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఈ 7 మందికి కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 10,000 రూపాయల ఫైన్ విధించడం జరిగింది. ఈ 10,000 రూపాయలు కట్టని పక్షంలో వీళ్ళకి మరో 6 నెలలు జైలు శిక్ష విధించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక కోర్టు ఎంప్లాయీ కానిస్టేబుల్ని వీళ్ళు సహకారం తీసుకొని ముద్దాయిని జైలు నుంచి ఏ విధంగా చీటింగ్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిని ఏ విధంగా తప్పించవచ్చు అనేటువంటి పన్నాగంలో వీళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సో కాబట్టి చెప్పేది ఏంటంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు, కాబట్టి చట్టంని ఎవరు కూడా గౌరవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు వారికి పడిన శిక్ష వల్ల సొసైటీలో ఇలాంటివి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి
మేము కోరుకుంటూ ఉన్నాం.